My dear friends, see this. Today I am going to explain how to convert a binary number into a decimal number as well as a decimal number into a binary number. ఇక్కడ మనం ఏం తీసుకుందాం అంటే ఒక మెనూ తయారు చేసుకుందాం. 1 అంటే బైనరీ టు డెసిమల్ అని, 2 అంటే డెసిమల్ టు బైనరీ అని అనుకొని అందులో 1 ప్రెస్ చేస్తావా, 2 ప్రెస్ చేస్తావా, ఏదో ఒకటి ప్రెస్ చేస్తారు కదా, ఆ చాయిస్ రీడ్ చేయాలి. మనం ఇక్కడ బైనరీ నెంబర్ ఒకటి తీసుకోవాలి, దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి, డెసిమల్ నెంబర్ తీసుకోవాలి, బైనరీలో కన్వర్ట్ చేయాలి. ఈ బైనరీ నెంబర్లో ఒక్కో డిజిట్ ని కనుక్కోవాలి. డిజిట్ అంటే రిమైండర్స్ కనుక్కోవాలి. తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ మనం ఈ బైనరీ నెంబర్ని డెసిమల్లో కన్వర్ట్ ఇక్కడ 2 పవర్ 0, 2 పవర్ 1, 2 పవర్ 2, 2 పవర్ 3 అలా పవర్ వాల్యూ కనుక్కోవాలి. 2 పవర్ 0, 1, 2, 3, 4 వీటిని ఎన్ అనుకున్నాం. ఎన్. సో ఫస్ట్ మనం బైనరీ టు డెసిమల్ కావాలా, డెసిమల్ టు బైనరీ కావాలా, ఏదో ఒకటి కావాలి కదా, అది రీడ్ చేద్దాం. స్కాన్ఎఫ్ %d కామా M% చాయిస్. ఇప్పుడు ఈ చాయిస్ ని స్విచ్ కేసులో పంపిద్దాం. కేస్ 1 అంటే బైనరీ టు డెసిమల్, కేస్ 2 అంటే డెసిమల్ టు బైనరీ. ఇవి రెండు కాకుండా మూడోది ఏదైనా ఉంటే అది ఇన్వాలిడ్ చాయిస్. ఇన్వాలిడ్ చాయిస్. మనం ప్రతి ప్రింట్ఎఫ్ చివరిలో స్లాష్ అని రాసుకోవాలి కాబట్టి స్లాష్. సైజ్ పెంచుకుందాం. రైట్. కేస్ 1 అప్పుడు ఏం జరగాలి? ఇలా ఒక బైనరీ నెంబర్ని రీడ్ చేసి దాన్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ నెంబర్ రీడ్ చేయాలంటే స్కాన్ఎఫ్ రాసుకోవాలి. స్కాన్ఎఫ్ %d కామా M%, బైనరీ నెంబర్ని బి అనుకుందాం. ఇప్పుడు ఇది బైనరీ నెంబర్. దీన్ని డెసిమల్లోకి ఎలా కన్వర్ట్ చేస్తారో చూద్దాం. పైన ఇక్కడ 2 పవర్ 0 రాసుకోవాలి. 2 పవర్ 0 అంటే 1. ఇక్కడ 2 పవర్ 0 అంటే 2 పవర్ 0 ఇది రాసుకోవాలి. ఇక్కడ వచ్చేటప్పటికి 2 పవర్ 1, 2 పవర్ 1. ఇక్కడ వచ్చేటప్పటికి 2 పవర్ 2, 2 పవర్ 2. ఇక్కడ వచ్చేటప్పటికి 2 పవర్ 3 ఇలా రాసుకోవాలి. యాక్చువల్గా మనకి టూ పవర్ 0 అంటే 1 అన్నది. 2 పవర్ 1 అంటే 2, 2 పవర్ 2 అంటే 4, 2 పవర్ 3 అంటే 8. ఆ తర్వాత మనం ఏం చేయాలంటే ఇది ఇంటూ ఇది వేస్తే 8 × 1 8 వస్తుంది. 4 × 0 0 వస్తుంది. 2 × 1 2, 1 × 0 0. వీటి మొత్తాన్ని సమ్ చేస్తే మనకి 10 వస్తుంది. అది ఆన్సర్. ఇప్పుడు ఈ ప్రాసెస్కి మనం లాజిక్ రాయాలి. చివరికి ఆన్సర్ అనేది ఏంటంటే అది డెసిమల్ నంబర్. మనకి ఇంకా తెలియదు. డెసిమల్ నంబర్ 0 అనుకున్నాం. ఇక్కడ పవర్ 0తో స్టార్ట్ చేసుకుని 1, 2, 3, 4 అలా పెరుగుతూ పోవాలి. దాన్ని n అనుకున్నాం. n = 0తో స్టార్ట్ చేసుకున్నాం. మనం ఈ ప్రాసెస్ ఎంతసేపు చేయాలంటే ఈ బైనరీ నెంబర్ ఎన్ని డిజిట్స్ అయితే ఉన్నాయో అన్ని సార్లు చేయాలి. అంటే ఈ బైనరీ నెంబర్ చివరికి ఒక డిజిట్ కనుక్కుంటాం, దాన్ని తీసి పడేస్తాం. ఇంకోటి కనుక్కుంటాం, దీన్ని కూడా తీస్తాం. అలా నంబర్ చివరికి 0 అవుద్ది. నంబర్ 0 కానంత వరకు అని లూప్ రాయాలి. వైల్ ఏ నంబరు? బైనరీ నెంబర్ ≠0. బైనరీ నెంబర్ 0 కానంత ఫస్ట్ మనం ఏం చేయాలి? ఈ డిజిట్ కనుక్కోవాలి, రిమైండర్ కనుక్కోవాలి. రిమైండర్ ఎలా వస్తుంది? ఆల్రెడీ మనకు తెలుసు, నంబర్ మాడ్యులస్ 10. నంబర్ అంటే ఏంది? ఇక్కడ మనకి బైనరీ నెంబర్. సో బైనరీ నెంబర్ మాడ్యులస్ 10 చేయాలి. బైనరీ నెంబర్ మాడ్యులస్ 10 చేయాలి. ఆ తర్వాత ఈ రిమైండర్కి 2 పవర్ 0 మల్టిప్లికేషన్ చేయాలి. రిమైండర్ కంటే ఆర్ ఇంటూ పవర్ కనుక్కోవాలంటే POW అనే ఫంక్షన్ వాడాలి. 2 పవర్ కాబట్టి 2 కామా పవర్ వాల్యూ ఎంత? n. అంటే n అంటే ఎంత? స్టార్టింగ్లో 0 కాబట్టి 2 పవర్ 0 కనుక్కుంటాం. ఇది 2 పవర్ 0 అంటే 1 వస్తుంది. 1 × 0 వేస్తాం.
ఆ వచ్చినటువంటి రిజల్ట్ మొత్తం కూడా ఈ ఫైనల్కి వచ్చేటువంటి డెసిమల్ నెంబర్కి యాడ్ చేయాలి. డెసిమల్ నెంబర్కి యాడ్ చేయాలంటే డి ఈక్వల్ టు డి ప్లస్ అని రాయాలి. ఇక్కడ రిమైండర్ అంటే లాస్ట్ డిజిట్ ఇది కనుక్కున్నా, 0 వచ్చింది నాకు. ఈ 0కి 2 పవర్ 0 మల్టిప్లికేషన్ చేశా, 0 ఇంటూ 2 పవర్ 0. ఆ వచ్చిన రిజల్ట్ తీసుకొచ్చి డెసిమల్ నెంబర్కి యాడ్ చేశా. ఆ తర్వాత ఇటు లెఫ్ట్ పోయే కొద్ది పవర్ వాల్యూ 0, 1, 2, 3 పెరగాలి. అందుకని పవర్ వాల్యూ అంటే n ప్లస్ ప్లస్ వేసాను. తర్వాత ఈ నంబర్లోంచి లాస్ట్ డిజిట్ తీసి పడేయాలి. దానికి ఫార్ములా ఏంటి? నంబర్ ఈక్వల్ నంబర్ పెట్టాను. ఇక్కడ నంబర్ ప్లేస్లో బి ఉంది కాబట్టి బి ఈక్వల్ టు బి పెట్టాను. ఈ 4 నెలల కోడ్ మనకి బైనరీ నెంబర్ని డెసిమల్ నెంబర్లో కన్వర్ట్ చేస్తాయి. దాన్ని ప్రింట్ చేయండి. ఏం ప్రింట్ చేస్తాం మనం? డెసిమల్ పర్సంటేజ్ డి కామా డెసిమల్ నంబర్ వేరియబుల్ పేరేంటి? డి. డెసిమల్ నంబర్ ప్రింట్ చేసాం. ఇంతటితో ఇది అయిపోయింది కాబట్టి బ్రేక్ అని చెప్పండి. బ్రేక్. కేస్ 2 అయితే, కేస్ 2 అంటే దాని మీనింగ్ ఏంటి? డెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేయాలి. డెసిమల్ టు బైనరీ. ఒకసారి చూడండి. ఇప్పుడు మన దగ్గర 10 అనే ఒక నెంబర్ తీసుకున్నాం. దీన్ని బైనరీలో కన్వర్ట్ చేయాలంటే 2తో డివైడ్ చేయాలి మనం. 2తో డివైడ్ చేస్తే 2 ఎన్నిసార్లు పోతుంది? 2 5 టైమ్స్ పోతుంది. రిమైండర్ ఎంత వస్తుంది? రిమైండర్ 2 5s are 10, 10 minus 10 అంటే 0 రిమైండర్ వస్తుంది. మళ్ళా 2తో డివైడ్ చేయాలి. 2 ఎన్నిసార్లు పోతుంది? 2 టైమ్స్ పోతుంది. 2 2s are 4 అంటే రిమైండర్ 1 వస్తుంది. మళ్ళా 2తో డివైడ్ చేయాలి. 2 ఎన్నిసార్లు పోతుంది? 2లో ఓన్లీ 1 టైం పోతుంది. 2 1s are 2, 2 minus 2 అంటే 0 రిమైండర్ వస్తుంది. మళ్ళా 2తో డివైడ్ చేయాలి. 2 ఎన్నిసార్లు పోతుంది? 1లో అసలు పోదు, 0. 2 1s are 2 0s are 0, 1 minus 0 is 1 రిమైండర్ వస్తుంది. ఇప్పుడు ఈ 1 0 1 0 అనేది రావాలి మనకి. ఫస్ట్ ఇక్కడ మనం ఈ నంబర్ని 2తో డివైడ్ చేసి, దీన్ని కోషియంట్ అంటారు, దీన్ని రిమైండర్ అంటారు. ఈ రెండు తెలుసుకోవాలి మనం. ఫస్ట్ ఈ రిమైండర్ కనుక్కుందాం, ఎందుకంటే మనకు కావాల్సింది 1 0 1 0 అని. ఇక్కడ మనం ఫస్ట్ డెసిమల్ నంబర్ రీడ్ చేయాలి. డెసిమల్ నంబర్ రీడ్ చేయాలంటే స్కానర్ పర్సంటేజ్ డి కామా m% డెసిమల్, m% డెసిమల్. దీనికంటే ముందు ఒక డెసిమల్ నంబర్ ఎంటర్ చేయండి అడుగుదాం, బాగుంటుంది అర్థం చేసుకోవడానికి. డెసిమల్ నంబర్ని టైప్ చేయండి. ఇక్కడ బైనరీ నంబర్ టైప్ చేయమని అడుగుదాం. ప్రింట్ బైనరీ నంబర్. ఈ డెసిమల్ నంబర్ టైప్ చేశాను. ఈ డెసిమల్ నంబర్ మనం ఇందులో కన్వర్ట్ చేయాలి బైనరీలోకి. బైనరీ నంబర్ మనకు తెలియదు, 0 అనుకుందాం. ఇక్కడ ఈ 1 0 1 0 కాస్త 1010 అవ్వాలి. అది ఎలా అవుతుంది అంటే ఇక్కడ ఒకసారి చూడండి. మనకి 1 ఉంది, 0 ఉంది, 1 ఉంది, 0 ఉంది. ఇది 1010 ఎలా అవుతుందంటే ఇక్కడ 10 పవర్ 0 వేసుకోవాలి, 10 పవర్ 0. ఇక్కడ 10 పవర్ 1 వేసుకోవాలి, 10 పవర్ 1. ఇక్కడ 10 స్క్వేర్ వేసుకోవాలి, 10 పవర్ 2. ఇక్కడ 10 పవర్ 3 వేసుకోవాలి, 10 పవర్ 3. ఇక్కడ మీరు చూస్తే 10 పవర్ 3 అంటే ఎంత? 10 పవర్ 3 అంటే 1000. 10 పవర్ 3 అంటే 1000. 10 స్క్వేర్ అంటే ఎంత? 10 పవర్ 1 అంటే ఎంత? 10. 10 పవర్ 0 అంటే 1. ఇప్పుడు ఈ రెండు మల్టిప్లికేషన్ 100 into 1, సారీ 1000 into 1 1000 ప్లస్ 100 into 1 100, సారీ 100 into 0 0, సారీ 10 into 1 10, 1 into 0 0. మొత్తం సమ్ చేసి ఎంత అవుతుంది? 1010 అవుతుంది. 1010 ఇలా వస్తుంది. ఇది మనం చేయాలి. ఇప్పుడు మనం ఇక్కడ బైనరీ నెంబర్, ఇక్కడ కూడా 10 పవర్ 0, 10 పవర్ 1, 10 పవర్ 2, 10 పవర్ 3 కనుక్కోవాలిగా. అంటే ఇక్కడ కూడా పవర్ కనుక్కోవాలి. n వాల్యూ స్టార్టింగ్లో 0 తీసుకున్నాను, ఎందుకంటే ఇక్కడ 10 పవర్ 0తో స్టార్ట్ అయింది కాబట్టి 0తో n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3 ఇలా. ఆ తర్వాత ఇప్పుడు మనం ఈ లాజిక్ ఎంతసేపు చేయాలి? ఈ డెసిమల్ నెంబర్, నువ్వు చెప్పినటువంటి డెసిమల్ నెంబరు ఇక్కడ చూడు 10 ఉంది, 10 చివరికి 0 కానంత వరకు చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి మనం? డి నాట్ ఈక్వల్ టు 0.
డెసిమల్ నంబర్ 0 కానంత వరకు ఫస్ట్ మనం ఈ రిమైండర్స్ కనుక్కోవాలి. ఎలా కనుక్కుంటే రిమైండరు నంబర్ని 2తో డివైడ్ చేస్తే వస్తుంది. రిమైండర్ ఈక్వల్ టు నంబర్ అంటే డెసిమల్ నంబర్ మాడ్యులస్ 2 చేస్తే మనకు రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్కి ఏం కనుక్కోవాలి మనం? ముందు రిమైండర్ ఇంటూ ఇది, రిమైండర్ అంటే ఇది, రిమైండర్ ఇంటూ 10 power 0 వేసుకోవాలి. అంటే రిమైండర్ ఇంటూ 10 power 0 కనుకుంటే పిఓడబ్ల్యూ అనే ఫంక్షన్ వాడి 10, n రాసుకోండి. 10 power 0 అవుతుంది. ఆ వచ్చినటువంటి ఆన్సరు బైనరీ నెంబర్కి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మనకి చివరికి వచ్చేది బైనరీ నెంబర్ 1010 ఇది రావాలి. బైనరీ నెంబర్కి యాడ్ అంటే b = b+ అని రాసుకోవాలి. ఆ తర్వాత లెఫ్ట్ పోయేకు ఉంది 10 power 0, 10 power 1, 10 power 2 అలా పవర్ వాల్యూ పెరగాలి. n++ రాసుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ మనం రిమైండర్ కనుక్కున్నాం, మరి కోషెంట్ కనుక్కోవాలిగా. ఈ కోషెంట్ ఎలా వస్తుంది? బై 2 చేస్తే వస్తుంది. అందుకని మన దగ్గర ఉన్న డెసిమల్ నెంబర్ని బై 2 చేస్తే సగం సగం అవుద్ది. 10/2 5 అవుద్ది, 5/2 2 అవుద్ది, 2/2 1 అవుద్ది, 1/2 0 అవుద్ది. అది బై 2 చేసుకుంటే అలా. ఈ 4 లైన్ల కోడ్ డెసిమల్ నెంబర్ని బైనరీలో కన్వర్ట్ చేస్తాయి. ఆ వచ్చినటువంటి రిజల్ట్ ప్రింట్ చేసేయండి. ప్రింట్ బైనరీ %d కామా బైనరీ నెంబర్ పేరు b బ్రేక్. ఇది నాన్న ప్రోగ్రామ్ మనకి. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఇక్కడ పిఓడబ్ల్యూ అనే ఫంక్షన్ వాడాం మనం. పిఓడబ్ల్యూ అనే ఫంక్షన్ వాడినప్పుడు math.h ఇంక్లూడ్ చేయాలి. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఏంటి ప్రాబ్లం? వ్యూ లాగ్లోకి వెళ్ళి చూద్దాం. ఒక ఎర్రర్ వస్తుంది. n అనే వేరియబుల్ డిక్లేర్ చేసి సెమికోల్ పెట్టమంటుందా? బిఫోర్ సెమికోల్ n అనే వేరియబుల్ చివరిలో సెమికోల్ పెట్టమంట. సారీ, సెమికోల్ పెట్టాలి. రైట్. ఇప్పుడు చూడండి, నేను 1 అని చెప్పాను కూడా, దాని మీనింగ్ ఏంటి? బైనరీ నెంబర్ నుంచి డెసిమల్ నెంబర్ కన్వర్ట్ చేయాలి. బైనరీ నెంబరు 1010 తీసుకున్నాం అనుకుంటా. 1010 అంటే 10, 111 అంటే 7, 111 అంటే 7 రావాలి. వచ్చిందా? ఇది 7 వచ్చింది. మళ్ళీ ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. బైనరీ టు డెసిమల్ కన్వర్ట్ అంటే 1 ప్లస్ చేయాలి. 1010 అంటే మనకి 10 రావాలి. ఇది 10 వచ్చిందా? 10. మళ్ళీ ఇంకోసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఈసారి డెసిమల్ టు బైనరీ కన్వర్ట్ చేయాలి అంటే 2 ప్లస్ చేయాలి. డెసిమల్ నంబరు 10 ఇచ్చాను. 10 అంటే 1010 రావాలి. వచ్చింది 1010. ఇలా ఒక డెసిమల్ నంబర్ని బైనరీలోకి, బైనరీ నెంబర్ని డెసిమల్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్ రాయాలి. ఒకసారి చూడండి. stdio.h ఇంక్లూడ్ చేశాను, math.h ఇంక్లూడ్ చేశాను. మెను చాయిస్ అంటే 1 అంటే బైనరీ టు డెసిమల్, 2 అంటే డెసిమల్ టు బైనరీ. దాన్ని రీడ్ చేయడానికి ch అనే వేరియబుల్ తీసుకున్నాను. ch ని స్విచ్ కేసులో పాస్ చేశాను. కేస్ 1 అంటే బైనరీ నెంబర్ని డెసిమల్లో కన్వర్ట్ చేయాలి. బైనరీ నెంబర్ ఎంటర్ చేయమని అడిగాను. దాన్ని రీడ్ చేశాను. డెసిమల్ నెంబర్ తెలియదు, అందుకని డెసిమల్ నెంబర్ 0 అనుకున్నాను. పవర్ వాల్యూ స్టార్టింగ్ 0తో స్టార్ట్ చేయాలి. n = 0 తీసుకున్నాను. మన దగ్గర ఉన్న బైనరీ నెంబర్ 0 కానంత వరకు అందులో ఒక్కో డిజిట్ కనుక్కున్నా, దానికి పవర్ కనుక్కున్నా, డెసిమల్ నెంబర్కి యాడ్ చేశా, పవర్ పెంచుకుంటా పోయా. బైనరీ నెంబర్ని /2 / 10 అంటే ఒక్కో డిజిట్ ఎగిరిపోతూ ఉంటుంది. అలా డెసిమల్ నెంబర్ వస్తుంది. ఆ తర్వాత బైనరీ నెంబర్ కూడా కన్వర్ట్ చేశాను. ఇది లాజిక్. నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి రైట్. నెక్స్ట్ 10th ప్రోగ్రామ్. 10th ప్రోగ్రాము సెర్చ్ అనుకుంటా. ఒకసారి చూద్దాం. ఆ 10th ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఎస్
ఒక యారీలో ఉన్నటువంటి చిన్న ఎలిమెంటు, పెద్ద ఎలిమెంట్, అలానే యారీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం సమ్ చేయాలి. మినిమం, మ్యాక్సిమం అండ్ సమ్ కనుక్కోవాలి. సో ఇంటీజర్ మెయిన్, ఒక యారీ అంటే ఎలా తయారు చేస్తారు? ఇంటీజర్ ఏ ఆఫ్ 100, దాని సైజ్ తెలుసుకోవాలి. కాబట్టి n అనేటటువంటి వేరియబుల్, దాంట్లో మ్యాక్స్ కనుక్కోవాలి, మిన్ కనుక్కోవాలి, సమ్ కనుక్కోవాలి. సమ్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఫస్ట్ మనం యారీలో ఎన్ని ఎలిమెంట్స్ పెట్టాలనుకుంటున్నాం సైజ్ చెప్పాలి. ఆ తర్వాత యారీలోకి ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. ఎలా? ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. i ఈక్వల్ టు 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి, i లెస్ దాన్ n అంటే లాస్ట్ ఎలిమెంట్ దాకా రీడ్ చేయాలి. కాబట్టి స్కాన్ఎఫ్ %d, %, ఏ అని యారీలో పెట్టా. మీరు ఒక ఎలిమెంట్ ఎంటర్ చేశారనుకోండి, దాన్ని వెంటనే సమ్ చేసే పని అయిపోతుంది ఇక్కడే. సో సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ యారీలో ఉన్న ఎలిమెంట్ ఏ ఆఫ్ i యాడ్ చేశాం. ఇప్పుడు మనం పెద్ద ఎలిమెంట్, చిన్న ఎలిమెంట్ ఎలా కనుక్కోవాలో ఒకసారి చూద్దాం. పెద్ద ఎలిమెంట్, చిన్న ఎలిమెంట్ ఎలా కనుక్కోవాలి ఒకసారి చూడటం. ఇది రైట్. ఇప్పుడు ఇక్కడ కొన్ని మనకి ఒక 6 ఎలిమెంట్స్ ఉన్నాయి అనుకుందాం. ఎలిమెంట్స్ 10, 5, 20, 2, 15, 7 ఇలా ఉన్న ఎలిమెంట్స్. ఇప్పుడు మనం ఇందులో పెద్ద ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి, అలానే చిన్న ఎలిమెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇది పెద్దది అనుకుందాం, ఇది చిన్నది అనుకుందాం. ఇది మ్యాక్స్, ఇది మిన్. దీని పేరు మ్యాక్స్, దీని పేరు మిన్. ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే యారే ఉన్న మొట్టమొదటి ఎలిమెంట్ 10, దాన్ని పెద్దది అనుకోవాలి, దాన్నే చిన్నది అనుకోవాలి. ఫస్ట్ మనం చేయాల్సిన పని. తర్వాత యారేలో ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేయాలి. ఫస్ట్ 10తో కంపేర్ చేద్దాం. 10 కంటే పెద్దదే? కాదు. 5 పెద్దదే? కాదు. 20 పెద్దదా? 10 కంటే? ఎస్, పెద్దది. అప్పుడు ఆ 20ని ఇక్కడ కాపీ చేసుకోండి. 20. నెక్స్ట్ 2 పెద్దదే 20 కంటే? కాదు. 15 20 కంటే పెద్ద? కాదు. 7 20 కంటే పెద్ద? కాదు. ఇలా మనం యారేలో ఉన్న వాటి అన్నిటితో దీంతో కంపేర్ చేస్తే పెద్దది వచ్చేసింది. అలానే చిన్న ఎలిమెంట్ కూడా కంపేర్ చేయాలి. చిన్న ఎలిమెంట్ ఒకసారి చూడండి. 10 కంటే చిన్నదే? కాదు. 5 10 కంటే చిన్నదా? అవును. 5 ఇక్కడ కాపీ చేసుకుంటాం. 20 5 కంటే చిన్నదా? కాదు. 2 5 కంటే చిన్నదా? ఎస్, 2 ఇక్కడ కాపీ చేసుకుంటాం. 15 2 కంటే చిన్నదా? కాదు. 7 2 కంటే చిన్నదా? కాదు. సో ఇప్పుడు చూడండి, అన్నిటికంటే చిన్నది వచ్చింది, అన్నిటికంటే పెద్దది కూడా వచ్చింది. ఈ లాజిక్ మనం ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయాలి. ఇప్పుడు మనం ఏం చేయాలి? యారీలో ఉన్నటువంటి మొట్టమొదటి ఎలిమెంట్ అంటే ఏ ఆఫ్ 0, దాన్నే పెద్దది, దాన్నే చిన్నది అనుకోవాలి. అంటే మ్యాక్స్ ఈక్వల్ టు మిన్ ఈక్వల్ టు ఏ ఆఫ్ 0. ఆ తర్వాత ఈ మ్యాక్స్ ని, ఈ మిన్ని యారీలో ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేయాలి. అన్నిటికంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా. ఫస్ట్ అంటే i ఈక్వల్ టు 0th ఎలిమెంట్, లాస్ట్ అంటే i లెస్ దాన్ n ఎలిమెంట్స్, i ప్లస్ ప్లస్. ఇప్పుడు యారీలో ఉన్నటువంటి ఎలిమెంట్ ఏ ఆఫ్ i, అది వేళ గనక మ్యాక్స్ కంటే కూడా పెద్దది అనుకో, అప్పుడు ఈ ఏ ఆఫ్ ఐని తీసుకొచ్చి మ్యాక్స్ లో పెట్టేసుకోవాలి. సో మ్యాక్స్ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, యారేలో ఉన్న ఎలిమెంట్ పెద్దది. యారేలో ఉన్న ఎలిమెంట్ పెద్దది దీనికంటే, అప్పుడు దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకోవాలి. అలానే యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్ ని మిన్తో కూడా కంపేర్ చేసుకోవాలి. మిన్ కంటే కూడా చిన్నది అయితే ఈసారి దాన్ని తీసుకొచ్చి మిన్లో పడేసుకోవాలి. యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ కంటే కూడా చిన్నదైతే అప్పుడు దాన్ని తీసుకొచ్చుకొని మిన్ అనే దాంట్లో పెట్టేసుకోవాలి. ఈ ఆఫ్ ఐ ఈక్వల్ టు, ఈ లూపు ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్నిసార్లు తిరుగుతుంది, అన్ని దీంతో కంపారిజన్ జరుగుతాయి. లూప్ లోంచి బయటకు వచ్చే టైంకి మనకి పెద్ద నంబరు, చిన్న నంబర్ రెండు వచ్చి ఉంటాయి. సో అవి ప్రింట్ చేయాలి. ప్రింట్ మినిమం %d /n కామా మిన్ ప్రింట్ చేయాలి. తర్వాత ప్రింట్ మ్యాక్సిమం
పర్సంటేజ్ డి ల్యాషన్ కామా మ్యాక్స్ ప్రింట్ చేయాలి. ప్రింటర్ సమ్ పర్సంటేజ్ డి ల్యాషన్ కామా సమ్ ప్రింట్ చేయాలి. ఇది లాజిక్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి. ఐ ఈక్వల్ 0, ఐ లెస్ దాన్ ఐ ప్లస్ ప్లస్ ఐ అనే వేరియబుల్ తయారు చేయాలి. ఐ ఎగ్జిక్యూట్ చేయండి. యారే సైజ్ 5, యారే ఎలిమెంట్స్ 12, 53, 4, 6, 7. వీటిలో చిన్న ఎలిమెంట్ 4 కరెక్టా, పెద్ద ఎలిమెంట్ 53 కరెక్టేనా, టోటల్ యాడ్ చేసి 82 వచ్చింది. ఇలా మనం ఒక యారీలో ఉన్నటువంటి పెద్ద ఎలిమెంట్ చిన్న ఎలిమెంట్ కనుక్కోవాలి. ఇది లాజిక్. ఒకసారి చూడండి. ఫస్ట్ యారీ సైజ్ రీడ్ చేయాలి, తర్వాత యారీలో ఎలిమెంట్స్ రీడ్ చేయాలి. రీడ్ చేస్తూ ఒకేసారి సమ్కి యాడ్ చేసుకోవచ్చు. దాన్ని సమ్కి యాడ్ చేసి తర్వాత యారీలో ఉన్న మొట్టమొదటి ఎలిమెంట్ని మ్యాక్స్ మిన్ అనుకోవాలి. ఈ మ్యాక్స్ని మిన్ని యారీలో ఉన్న అన్నిటితో కంపేర్ చేయాలి. ఫర్ లూప్ రాశాను. యారీలో ఉన్న ఎలిమెంట్ కనుక మ్యాక్స్ కంటే పెద్దదైతే దీన్ని మ్యాక్స్లో స్టోర్ చేసుకున్నా, యారీలో ఉన్న ఎలిమెంట్ కనుక మిన్ కంటే చిన్నదైతే దీన్ని మిన్లో స్టోర్ చేసుకున్నా, మొత్తం ప్రింట్ చేశాను. ఇది లాజిక్. నెక్స్ట్ 11th ఎక్స్పెరిమెంట్ చూద్దాం. 11th ఎక్స్పెరిమెంట్ సార్టింగ్ చేయాలి. సార్టింగ్ అంటే ఏంటి, యారీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని అసెండింగ్ ఆర్డర్లో పెడితే దాన్ని సార్టింగ్ అని అంటారు. ఫస్ట్ మనకి ఇక్కడ ఒక యారీ తీసుకోవాలి, దాని సైజ్ n, దాన్ని రీడ్ చేయాలన్నా ప్రింట్ చేయాలన్నా ఫర్ లూప్ కావాలి, ఐ లూప్తో పాటు జే లూప్ కావాలి, స్వాపింగ్ కోసం టెంపరీ వేరియబుల్ టీ కావాలి. ఒకసారి చూడండి ఎలా స్వాప్ చేస్తారో ఒకసారి చూద్దాం. నా దగ్గర ఎలిమెంట్స్ 5, 1, 5, 2, 1, 3, 4 ఇలా ఉన్నాయి అనుకున్నాను. ఇలా ఉన్నాయి ఎలిమెంట్స్. ఇది 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ ఎలిమెంట్. ఇవన్నీ అసెండింగ్ ఆర్డర్లో పెడితే 1, 2, 3, 4, 5 వస్తుంది. ఫస్ట్ నెంబర్ 1 అని ఎలా కనుక్కున్నాం మనం, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్లో ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ 1 కాబట్టి ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ కనుక్కొని దాన్ని ఫస్ట్ ప్లేస్లో పెట్టాలి, అంటే ఇక్కడ పెట్టాలి. ఈ 1 ఇక్కడికి ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ కనుక్కోవాలనుకోండి దీన్ని రైట్ సైడ్ ఉన్న అన్నిటితో కంపేర్ చేయాలి. ఫస్ట్ 5 2తో కంపేర్ చేస్తాం. 5 2 ఈ రెండింటిలో ఏది ముందు ఉండాలి, 2 ముందు ఉండాలి. సో 2 ఇక్కడికి మార్చుతాం, 5 ఇక్కడ స్వాప్ చేస్తాం. మళ్ళీ ఈ ఎల్లో కలర్లో ఉన్న ఎలిమెంట్ని 1తో కంపేర్ చేస్తాం. 1 ముందుకు రావాలి, 1 చిన్నది కాబట్టి 1 ఇక్కడికి వస్తుంది, 2 ఇక్కడికి వస్తుంది. తర్వాత ఈ 1ని 3తో కంపేర్ చేస్తాం. ఈసారి 1 ఇక్కడ ఉండాలి, స్వాపింగ్ అవసరం లేదు. 4తో కంపేర్ చేస్తాం. 1 ముందే ఉండాలి, 4 తర్వాత ఉండాలి, స్వాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూడండి, ఈ ఫస్ట్ ఎలిమెంట్ని దాని రైట్ సైడ్ ఉన్న అన్ని ఎలిమెంట్స్తో కంపేర్ చేస్తే ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ వచ్చేసింది. అలా లాజిక్ చేసుకోవాలి. అలా ఈసారి 2వ ఎలిమెంట్, 3వ ఎలిమెంట్ మొత్తం అలా కనుక్కోవాలి. అది చూడండి ఎలా చేస్తారు. ఫస్ట్ మనం యారే సైజ్ రీడ్ చేద్దాం అన్న. స్కానర్ పర్సంటేజ్ డి కామా %m. యారీలో ఎలిమెంట్స్ రీడ్ చేద్దాం. ఫర్ i = 0 అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి i లెస్ దాన్ n అంటే లాస్ట్ ఎలిమెంట్ దాకా రీడ్ చేయాలి కాబట్టి స్కానర్ పర్సంటేజ్ డి కామా %. యారీ పేరు ఏ, ఇండెక్స్ పేరు a ఆఫ్ i. ఇలా మనం యారీలో ఉన్న ఎలిమెంట్స్ రీడ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలి, సార్టింగ్ చేయాలి. సార్టింగ్ అంటే కొన్ని చేస్తారా, అన్ని చేస్తారా, అన్ని చేయాలి. అన్ని అంటే ఫస్ట్ ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ దాకా. ఫస్ట్ ఎలిమెంట్ అంటే 0th ఎలిమెంట్, లాస్ట్ ఎలిమెంట్ లెస్ దాన్ n, i ప్లస్ ప్లస్. ఇది ఎందుకు రాశారు మీరు, ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా అన్ని సార్టింగ్ చేయాలి కాబట్టి. ఇప్పుడు i వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, 0 దగ్గర, అంటే ఇక్కడ ఉంది i. ఇప్పుడు ఈ ఫస్ట్ లిస్ట్ ఎలిమెంట్ ఎలా కనుక్కున్నారు, దీన్ని అంటే ఈ ఎల్లో కలర్లో ఉన్న ఎలిమెంట్ని రైట్ సైడ్ ఉన్న వాటి అన్నిటితో కంపేర్ చేశారు. దీని తర్వాత ఉన్న మొట్టమొదటి రైట్ సైడ్ ఎలిమెంట్ ఇదే, ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చివరి దాకా ఇక్కడ దాకా కంపేర్ చేసుకుంటే వెళ్ళాలి. ఇవన్నీ కంపేర్ చేయాలి. సో ఇప్పుడు దీనికి
దీంతో చెక్ చేసి దీంతో చెక్ చేసి దీంతో చెక్ చేసి దీంతో చెక్ చేసి అలా మళ్ళా చెక్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ రాస్తున్నాను. ఫర్ దీన్ని జే అనుకుంటే జే ఈక్వల్ ఎక్కడ స్టార్ట్ అయింది, ఐకి తర్వాత. ఐ ఇక్కడ ఉంది కాబట్టి ఐకి తర్వాత ఏమవుద్ది, I+1 అవుద్ది. I+1 దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇలా చివరి దాకా కంపేర్ చేసుకోవాలి కాబట్టి జే లెస్ దాన్ ఎవరు చివరి దాకా అంటే ఎన్ దాకా జే ప్లస్. ఇప్పుడు మీరు ఎలా కంపేర్ చేస్తారు, ఇక్కడ ఏ ఆఫ్ ఐ అంటే ఈ ఇక్కడ ఉన్న ఎలిమెంట్, ఏ ఆఫ్ జే అంటే ఇక్కడ ఉన్న ఎలిమెంట్, ఈ రెండు కంపేర్ చేశారు. కంపేర్ చేసి ఈ ఏ ఆఫ్ ఐ ఎలిమెంట్ కనుక పెద్దది గ్రేటర్ దాన్ దేనికంటే ఏ ఆఫ్ జే కంటే పెద్దది అయితే యాక్చువల్గా పెద్ద ఎలిమెంట్ రైట్ సైడ్ ఉండాలి, చిన్న ఎలిమెంట్ లెఫ్ట్ సైడ్ ఉండాలి. లెఫ్ట్ సైడ్ పెద్దది ఉంది, రైట్ సైడ్ చిన్నది అనుకోండి, వాటిని స్వాప్ చేయమని చెప్పాలి. స్వాప్ ఎలా చేస్తారు, టీ ఈక్వల్ టు ఏ ఆఫ్ ఐ, ఏ ఆఫ్ ఐ ఈక్వల్ టు ఏ ఆఫ్ జే, ఏ ఆఫ్ జే ఈక్వల్ టు టీ, ఇలా రాస్తే స్వాప్ అయిపోతుంది. ఫైనల్గా మనం యారీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి. యారీలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని ప్రింట్ చేసాం. ప్రింట్ చేయాలంటే ఫర్ లూప్ రాసు. ఫర్ ఐ ఈక్వల్ టు ఫస్ట్ నుంచి ఐ లెస్ దాన్ లాస్ట్ దాకా I++ చేసుకుంటా ప్రింట్ చేయాలి కాబట్టి ప్రింట్ %d కామా ఏ ఆఫ్ ఐ యారీలో ఉన్న ఎలిమెంట్స్ ప్రింట్ చేసాం. ఇప్పుడు ఒకసారి చూడండి ఎగ్జిక్యూషన్. 5 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎలిమెంట్స్ 5 2 3 1 4 1 2 3 4 5 ఆర్డర్ వచ్చినాయి. 1 2 3 4 5 ఆర్డర్లో వచ్చేసి ఇలా మనం స్టార్టింగ్లో పెట్టాలి. చూడండి యారే సైజ్ తెలుసుకున్నా, యారేలో ఎలిమెంట్స్ రీడ్ చేశా, యారేలో ఉన్న అన్ని ఎలిమెంట్స్ స్టార్ట్ చేయాలి కాబట్టి 0 నుంచి లాస్ట్ దాకా అని రాశా. ప్రతి ఎలిమెంట్ని దాని రైట్ సైడ్ ఉన్న వాటితోనే కంపేర్ చేయాలంటే ఐత్ ఎలిమెంట్కి రైట్ సైడ్ ఫస్ట్ ఎలిమెంట్ I+1 చివరి దాకా అంటే లెస్ దాన్ ఎన్ దాకా, ఏ ఆఫ్ ఐ ఒకవేళ ఏ ఆఫ్ జే కంటే పెద్ద అయితే వాటిని స్వాప్ చేసా, ఫైనల్గా రిజల్ట్ చేశా. ఇది మనం సార్టింగ్ ఆఫ్ ది యారీ చేసాం. తర్వాత మనం చేయాల్సింది యారీలో ఉన్నటువంటి ఒక ఎలిమెంట్ని సెర్చ్ చేయటం ఎలాగా. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇలా ఎలిమెంట్స్ ఉన్నాయి మన దగ్గర. దీన్ని మనం ఒక ఎలిమెంట్ కోసం వెతకాలి, సెర్చ్ నెంబర్ అని ఒకటి తీసుకుందాం. నేను వెతుకుదాం అనుకున్న ఎలిమెంట్ 3 అనుకోండి. ఈ ఎలిమెంట్ ఇక్కడ ఉందో లేదా అని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే ఫస్ట్ 1తో కంపేర్ చేస్తాం. 1 3 రెండు ఈక్వల్ కాదు. 5తో కంపేర్ చేస్తాం. 5 3 కూడా ఈక్వల్ కాదు. 2తో కంపేర్ చేస్తాం. 2 3 కూడా ఈక్వల్ కాదు. 3తో కంపేర్ చేస్తాం. 3 3 రెండు ఈక్వల్ అయింది. ఈక్వల్ అయింది కాబట్టి ఇప్పుడు ఇదిగో ఈ థర్డ్ పొజిషన్లో ఉంది ఎలిమెంట్ అని చెప్పాలి. అంటే ఈ సెర్చ్ నెంబర్ని యారీలో ఉన్న అన్నిటితో కంపారిజన్ చేయాలి. ఇప్పుడు దీనికి లాజిక్ ఫస్ట్ మనకి ఇక్కడ ఒక యారీ కావాలి, ఇంటీజర్ ఏ ఆఫ్ 100 ఇది కావాలి, యారీ సైజ్ n కావాలి, రీడ్ చేయాలన్న ప్రింట్ చేయాలన్న i కావాలి. ఆ తర్వాత ఇక్కడ మనం ఎతకాల్సినటువంటి ఎలిమెంట్ సెర్చ్ నెంబర్ అనుకుందాం SNO కావాలి. మనం ఎత్తుకుంటాం అంటే మనకు కనబడకపోతే ఎత్తుకుంటాం, కనబడలేదు లేదు అంటే 0 అనుకోవాలి. ఫ్లాగ్ ఈక్వల్ 0 మీన్స్ నాకు ఇంకా కనబడలేదు అని అనుకున్నాం. యారీ సైజ్ రీడ్ చేశా, యారీలో ఎలిమెంట్స్ రీడ్ చేశాను. ఇప్పుడు దాంతోపాటు సెర్చ్ నెంబర్ రీడ్ చేయాలి. సెర్చ్ నెంబర్ రీడ్ చేస్తారు. ఇక్కడ ఈ ప్రోగ్రాంలో యారే సైజ్ అడిగాడు వాడు, ఎంటర్ సైజ్ అని రాయండి ఇక్కడ. తర్వాత ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని కూడా అడిగాడు. సో ప్రింట్ ఎంటర్ %d ఎలిమెంట్స్, ఎలిమెంట్ అని అడిగాడు, ఎలిమెంట్స్ అని అడగడా వాడు. తర్వాత కామా ఎన్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎంటర్ చేయమని అడిగారు. ఆ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ని ఈ ఫర్ లూప్లో రీడ్ చేశారు. ఇప్పుడు మన దగ్గర ఈ యారే ఉంది, దాంతోపాటు సెర్చ్ నెంబర్ కూడా కావాలి కదా. సెర్చ్ నెంబర్ కావాలంటే మళ్ళీ ప్రింట్ స్కాన్ఎఫ్ రాసుకోవాలి. సో ప్రింట్ ఎంటర్ ఏం కావాలి మనకి, సెర్చ్ ఎలిమెంట్ కావాలి. సెర్చ్ ఎలిమెంట్ దాన్ని రీడ్ చేయాలి. స్కాన్ఎఫ్ %d కామా %, సెర్చ్ నెంబర్. ఇప్పుడు ఈ సెర్చ్ నెంబర్ని యారేలో ఉన్న అన్నిటితో కంపేర్ చేయాలి. అన్నిటితో అంటే ఫర్ i ఈక్వల్ టు 0 ఎలిమెంట్ నుంచి లాస్ట్ ఎలిమెంట్ i లెస్ దాన్ n I++ దాకా. ఎలా కంపేర్ చేస్తారు, ఈ సెర్చ్ నెంబరు యారేలో ఉన్నటువంటి ఎలిమెంట్కి ఒకవేళ కనుక ఈక్వల్ అయితే అంటే నీకు ఎలిమెంట్ కనుక్కున్నారు మీరు, కనబడింది ఎలిమెంట్ కనబడింది కాబట్టి ఆ మెసేజ్ చెప్పండి. ప్రింట్ ఫౌండ్ ఎట్ అని చెప్పేసి
ఆ పొజిషన్ చెప్పాలి. ఎట్ పొజిషన్ %d కామా మనం ఐ ఎక్కడైతే ఆగిందో అక్కడ ఆ ఎలిమెంట్లో అక్కడ ఉన్నట్టు. ఇప్పుడు మనం దీంతో కంపేర్ చేసాం. సో ఐ ఇక్కడ ఉంటుంది. ఆ ఐ వాల్యూ ప్రింట్ చేస్తే 3 అంటే థర్డ్ పొజిషన్లో ఫైండ్ అవుట్ అయింది అని చెప్పి ఎలిమెంట్ కనుక్కున్నారు కాబట్టి వెంటనే ఫ్లాగ్ ఈక్వల్ టు 0 తీసేసి 1 పెట్టుకోండి. ఇందా 0 ఎందుకు పెట్టాం? ఎలిమెంట్ ఉందో లేదో మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు తెలిసిందిగా ఉందని అప్పుడు ఫ్లాగ్ ఈక్వల్ టు 1 అనుకో. ఇంకా ఎలిమెంట్ ఫైండ్ అయిన తర్వాత ఇంకా లూప్ తిప్పడంలో మీనింగ్ లేదు. అందుకని లూప్ బ్రేక్ చేస్తాను. ఇప్పుడు ఎలిమెంట్ ఉంటే ఎలిమెంట్ ఉందని ఇక్కడ చెప్తుంది. మరి ఎలిమెంట్ లేకపోతే లేదని కూడా చెప్పాలిగా. చివరిలో ఫ్లాగ్ లోపల 0 కనుక ఉంటే ఎలిమెంట్ లేదు అని చెప్పాలి. ప్రింటర్ %d ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పేసి ఇది చెప్పాలి. %d దగ్గర ఏం ప్రింట్ చేయాలి? మనం వెతుకుతున్న సెర్చ్ నెంబర్ కనబడలేదు అని చెప్తాం. ఇది లాజిక్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయాలి. యారే సైజ్ వచ్చేటప్పటికి 6 తీసుకున్నాం. యారే ఎలిమెంట్స్ 2, 4, 8, 1, 3, 5 ఇలా తీసుకున్నాం. వెతకాల్సిన నెంబర్ 6 ఉంది అక్కడ. 6 లేదు. ఏం చెప్పాలి? 6 ఈజ్ నాట్ ఫౌండ్ అని చెప్పాలి. 6 ఈజ్ నాట్ ఫౌండ్ చెప్పిందా? ఎస్ చెప్పింది. మళ్ళా ఇంకోసారి అని చేయండి. యారే సైజ్ 6 ఇచ్చారు. ఎలిమెంట్స్ 2, 4, 8, 1, 3, 5. ఈసారి మనం ఎత్తుకుదాం అనుకున్న ఎలిమెంట్ 4 ఎక్కడుంది? ఇది 0th ఎలిమెంట్, ఫస్ట్ ఎలిమెంట్, ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఇదిగో ఫౌండ్ ఎట్ పొజిషన్ 1. ఇలా మనకి ఎలిమెంట్స్ ఉన్నాయో లేవు చూడండి. ఫస్ట్ యారే సైజ్ రీడ్ చేసాం, యారేలో ఎలిమెంట్స్ రీడ్ చేసాం, వెతకాల్సిన నంబర్ రీడ్ చేసాం, యారేలో ఉన్న వాటన్నిటితో కంపేర్ చేయాలి కాబట్టి ఫర్ లూప్ రాసాం. మనం వెతుకుదాం అనుకున్న సెర్చ్ నెంబరు యారేలో ఉన్న ఎలిమెంట్కి ఈక్వల్ అయితే ఎలిమెంట్ ఫౌండ్ అని చెప్పాం. చివరికి ఫ్లాగ్ 0 దగ్గర ఉండిపోతే ఎలిమెంట్ నాట్ ఫౌండ్ అని చెప్పాం. ఇలా మనం ఈ ప్రోగ్రామ్కి సొల్యూషన్ వచ్చాం.